మణి పాయసానికి కావలసిన అన్నీ తీసుకురావడంతో నయ చకచక పాయసం రెడీ చేసి షుగర్ వేయబోతూ, మణి నువ్వు అన్నీ డైనింగ్ టేబుల్పై సర్ది అందరినీ పిలువు, నేను పాయసం తీసుకొస్తాను అని చెప్పి పంపింది. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. మమత పక్కన శ్రీనివాస్ పక్కగా మోహన్ పక్కన పద్మ కూర్చుంటే, అటువైపు చైర్స్లో ఒక చైర్ వదిలి పార్వతమ్మ గారు తన పక్కన అభి కూర్చున్నాడు. నయ అక్కడ లేకపోవడంతో మణి నయ ఏది అంటుండగానే, ఇదిగో ఇక్కడ అత్త అంటూ పాయసం కప్పులున్న ట్రేతో వచ్చింది. మణి ఉందిగా, తనకివ్వు, తను చూసుకుంటుంది. నువ్వు ఇలా వచ్చి అభి పక్కన కూర్చో నానమ్మ, నేనే కదా చేశాను కాబట్టి నేనే అందరికి పెడతాను అంటూ అందరికీ పాయసం ఉన్న కప్పులు ఇచ్చింది. పాయసం అందరికి ఇచ్చి నానమ్మ పక్కన కూర్చోబోతే, ఏంటి ఇక్కడ కూర్చుంటున్నావు, ఏ ఇక్కడ కూర్చోకూడదా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. నువ్వు నా పక్కన కూర్చుంటావని కాదు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏమన్నావు? ఏం లేదు, నేను చెప్పింది చెయ్యి, వెళ్ళి నా మనవాడి పక్కన కూర్చో అంటూ కసురుకుంది. ఏమైంది నానమ్మకి అనుకుంటూనే చిరాగ్గా వెళ్ళి అభి పక్కన ఉన్న చైర్లో కూర్చుంది. నయ వచ్చి కూర్చోవడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మెల్లగా థ్యాంక్స్ అని చెప్పాడు విసుగ్గా మొహం పెట్టి. ఎందుకు? ఇక్కడ కూర్చున్నందుక? కాదు, నా కోసం పాయసం చేసినందుకు. హలో, అంత లేదు, ఇక్కడ నీ కోసం ఎవరు చేయలేదు, అందరి కోసం చేశాను. ఆ అందరిలో నేను కూడా ఉన్నాను కదా, అంటే నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తున్నట్టే కదా. ఎక్కువ ఊహించుకోకే, ముందు తిను, అప్పుడు నీ గురించి నేను ఎంతగా ఆలోచిస్తున్నానో అర్థమవుతుంది అని మనసులో అనుకొని, నువ్వు అలా ఆనందపడుతుంటే నేనెందుకు కాదంటాను, అలాగే అనుకో. ముందైతే పాయసం తిని ఎలా ఉందో చెప్పు అంటూ స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు. అది తిన్న అభికి ఏం చేయాలో అర్థం కాలేదు. కక్కలేక మింగలేక ఎలాగో తిన్నాడు. నవ్వుతూ అందరి వైపు చూస్తూ గుసగుసగా, ఏంటి ఆగిపోయావు, తిను, నీకోసమే స్పెషల్గా చేశాను. అమ్మన్నయ్య, చెప్పండి మావయ్య, పాయసం చాలా బాగా చేసావు. థ్యాంక్స్ మావయ్య. అవునయ్య, బాగా చేసావు, అందరూ ఏకకంఠంతో అన్నారు. నువ్వేంటి అభి ఏం చెప్పడం లేదు, నీకు నచ్చలేదా? అలాంటిదేం లేదమ్మా, చాలా బాగుంది, నాకు నచ్చింది. నాయా వైపు చూస్తూ, ఎంతో ప్రేమగా చేసింది కదా, ఎందుకు బాగోదు? నయా, నువ్వు తినలేదేంటి? నేను తర్వాత తింటానత్త, మీరు తినండి. తర్వాత తినడం ఏంటి, నువ్వు ఉండు. మణి, అమ్మ నువ్వు ఉండు, ఇంకో కప్పు ఎందుకు, ఇది ఉందిగా అంటూ తన చేతిలో ఉన్న కప్పు చూపించాడు. అందరూ అభి వైపు ఆశ్చర్యంగా చూస్తే నయ మాత్రం షాక్ అయి చూసింది కంగారుగా. ఎందుకు బావా, నువ్వు తిను, నేను ఇంకో కప్పు తెచ్చుకుంటాను అని కుర్చీలోంచి లేవబోయింది. నయ చెయ్యి పట్టి ఆపి కుర్చీలో కూర్చోబెట్టి, ఏం అవసరం లేదు అంటూ స్పూన్ ముందుకు చాపాడు. నాకు స్వీటు అంత ఇష్టం ఉండదు బావా, ఒక స్పూన్ తింటే ఏం కాదు, అది నీకు ఇష్టం కదా, నీకోసం చేశాను, నువ్వు తిను. నా కోసం చేస్తే నేనే తినాలా? అది కాదు అబ్బా, ఎందుకు అలా బతిమాలించుకుంటావు? నా మనవడు ఎంతో ప్రేమతో పెడతాను అంటుంటే నువ్వు పెట్టు. ఆ కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు అమ్మమ్మకి. సరే అయితే కానివ్వండి. టెన్షన్గా స్పూన్ వైపు చూసి గుటకలు మింగుతూ అభి వైపు కోపంగా చూసి నోరు తెరిచింది. నయ పరిస్థితికి నవ్వుకుంటూ స్పూన్ నోట్లో పెట్టాడు. తిన్న నయకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఇంకో పక్క అనుమానం, పాయసం బాగానే ఉందేంటి, అంటే అభి కోసం పెట్టిన కప్పు కిచెన్లోనే మర్చిపోయానా, కానీ నా చేతులతో నేనే కదా పెట్టాను అని ఆలోచిస్తుంటే, ఎక్కువగా ఆలోచించుకో, నీ కోడి బ్రెయిన్ దెబ్బతింటుంది అని మెల్లగా నయకి మాత్రమే వినిపించేలా అని చైర్లోంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. అప్పటికే అందరూ తినడం పూర్తి కావడంతో అందరూ ఒక్కొక్కరుగా లేచారు. సరే అమ్మ, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను ఇక వెళ్తాను. మావయ్య వాళ్ళు ఉన్నారు కదా అభి, ఈరోజు వెళ్ళడం అవసరమా? ఏమైనా ఉంటే మూర్తికి చెప్పు, చూసుకుంటాడు. అవసరమే అమ్మ, చిన్న వర్క్ ఉంది, కంప్లీట్ చేసుకుని లంచ్ టైంకి వచ్చేస్తాను. ఈరోజు లంచ్ కూడా నయా ప్రిపేర్ చేస్తుంది, ఏమంటావు నయా అంటూ నయా వైపు చూశాడు. నయా మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంది. తనకేం అర్థం కావడం లేదు. పాయసం నార్మల్గా ఎందుకుందో నయా పలకలేదు. నానమ్మ చేయి వేసి కదిపింది. నార్మల్ అవుతూ, నానమ్మ చెప్పు, ఏంటి చెప్పేది, ఏం ఆలోచిస్తున్నావు? అభి పిలుస్తూ ఉంటే అందరూ తన వైపే చూస్తుండడంతో, ఏం లేదులే. అభి వైపు చూసి, ఏంటి బావా చెప్పు, అంతకుముందు చెప్పిందే చెప్పాడు. సరే బావా అంది. ఓకే అమ్మ అంటే అక్కడ ఉన్న అందరికీ బై చెప్పి వెళ్తుంటే నయని కదిపి, అలా చూస్తావేంటే, వెళ్ళు, వాడిని పంపించిరా అంటూ నయని ముందుకు తోసింది. నానమ్మ
విసుక్కుంటూనే అభి వెనుక వెళ్ళడం అయితే వెళ్ళింది కానీ ఇంకా నయకి అనుమానం తీరలేదు. అభితో పాటుగా నడుస్తూనే ఆలోచిస్తుంది, ఇది ఎలా సాధ్యమని. కార్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోతూ ఆగి వెనక్కి తిరిగాడు అభి. నేలను చూస్తూ ఆలోచిస్తున్న నయ అభిని చూడకపోవడంతో నయ తల అభి ఛాతీని గుద్దుకుంది. తల రుద్దుకుంటూ తల ఎత్తి అభిని చూసింది. చేతులు కట్టుకొని, ఎందుకంతగా ఆలోచిస్తూ మెదడు లేని నీ బుర్రని కష్టపెడతావు? సరే, నాకు మెదడు లేదు, నీకుందిగా. అయితే దీనికి సమాధానం చెప్పు. నేను నీకు ఇచ్చిన పాయసం కప్పు ఎలా మారింది? తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు. నువ్వైతే తిని ఇబ్బంది పడలేదు కదా, మరి ఇంకెందుకు దాని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు? నా ఆలోచన అందుకు కాదు, నువ్వు తిని అందరి ముందు ఇబ్బంది పడాలి అనుకున్నాను, కానీ అది జరగలేదు కదా. అదే నా బాధ అంతా. ప్రేమగా నీ చేత్తో విషయం ఇచ్చినా తింటాను, అలాంటిది ఆ పాయసం తాగడం పెద్ద కష్టమేం కాదు. నువ్వు నా కోసం స్పెషల్గా తెచ్చి ఇచ్చిన పాయసమే నేను తిన్నాను. హ్యాపీనా? అవునా అంటూ కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అవును. నయ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని, నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? అదే, నువ్వు నా కోసం పాయసం అనుమానంగా చూసింది. నిజమా అన్నట్టు. నీ అనుమానం నాకు అర్థమైంది, అది మాత్రం నేను చెప్పను, నువ్వే తెలుసుకో. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నాను. ఎక్కువగా ఆలోచించకు బంగారం అంటూ నయ నుదుటిన ముద్దు పెట్టి కారెక్కి వెళ్ళిపోయాడు. అభి చేసిన పనిని పట్టించుకునే మూడ్లో కూడా లేదు నయ. అభి తిన్నది నేను ఇచ్చిన పాయసం అయితే మరి నేను తిన్న పాయసం ఎవరిది? అంటే దీని అర్థం ఎవరికో దీని గురించి తెలిసిపోయింది. అది ఎవరై ఉంటారు అంటూ ఆలోచిస్తుండగానే నయ భుజంపై చేపడింది. కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా నానమ్మ. అభి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? పద లోపలికి అంటూ తీసుకుని వెళ్ళింది. అందరితో మాట్లాడుతూ ఆ విషయాన్ని మర్చిపోయింది. మనీ భోజనానికి ఏం చేయమంటారు అంటూ వచ్చింది. నయ లేచి నేను వస్తున్నా పద అంటూ కిచెన్ వైపు కదిలింది. తన వెనక నయకు సాయం చేయడానికి వచ్చిన పద్మ మమతని వద్దు అని వారించి పంపించేసింది. మనీ, చెప్పండి అమ్మా. మార్నింగ్ నేను పాయసం చేసినప్పుడు ఎవరైనా కిచెన్లోకి వచ్చారా? లేదమ్మా, నేను తప్ప ఎవరు రాలేదు. ఎందుకమ్మా అడుగుతున్నారు? ఏం లేదు, మామూలుగానే అడిగాను. సరే పద వంట చేయాలంటూ మనకి ఏం చేయాలో చెప్పి వండడం మొదలుపెట్టింది. చేస్తున్నదన్న మాటే కానీ నయ ధ్యాస అంతా ఎవరికి తెలిసిపోయిందా అని. అయినా అందరూ ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం అవసరమా అని మెదడు చెప్తుంటే ఇప్పుడు ఇద్దరు సరిగ్గా ఉండడం లేదన్న విషయం అందరికీ తెలిసిపోతుందేమోనని భయం మొదలైంది. ఒకవేళ అదే జరిగితే సంతోషంగా ఉన్న అందరిలో బాధ కలుగుతుంది. ఇలా జరగడానికి కారణం కూడా తామేనని వారిని నిందించుకుంటారు. ఒకరి మీద ఒకరికి కోపంతో ఇంతమంది బాధకు కారణమవుతున్నావు అని మనసు హెచ్చరిస్తుంటే లేదు, ఇలా జరిగి ఉండదు. అభి చెప్పింది ఎందుకు నమ్మాలి? తను అబద్ధం చెప్పుండొచ్చు కదా. ఒకవేళ అదే నిజమైతే మరి నేను ఇచ్చిన కప్ ఏమైనట్టు? అదుపులేని తన ఆలోచనలకు పిచ్చెక్కుతుంటాయి. అమ్మాయి గారు అంటూ మణి కంగారుగా పిలిచిన పిలుపుకి ఆలోచనలోంచి బయటకు వచ్చి, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? కూర మాడిపోతుందమ్మా అంటూ స్టవ్ ఆఫ్ చేసింది. అయ్యో, చూసుకోలేదు మణి. మీ ఆరోగ్యం బాగానే ఉందా అమ్మా? నీరసంగా దిగులుగా కనిపిస్తున్నారు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటాను. లేదు మణి, నేను బాగానే ఉన్నాను. నాకు తెలుసమ్మా మీరు ఎందుకు అలా ఉన్నారో. మనకి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటే మీ అమ్మ నాన్నమ్మ గారు రేపు వెళ్ళిపోతున్నందుకే కదా దిగులు పడుతున్నారు. దానికి తెలుసు అన్నది. ఇంకా ఆ విషయం అనుకుని ఎంత టెన్షన్ పడ్డానో. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఏదో గుర్తొచ్చింది దాంట్లో. వెంటనే అమ్మ వాళ్ళు రేపు ఊరికి వెళ్ళిపోతున్నారా? ఈ విషయం నీకెలా తెలుసు? ఇంతకు మునుపు అమ్మగారు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. అవునా? సరే, వంటలన్నీ అయిపోయాయి కదా. డైనింగ్ టేబుల్పై పెట్టి కిచెన్ క్లీన్ చేసి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి తన రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బెడ్పై పడుకొని ఆలోచిస్తూనే నిద్రపోయింది. నయ్యకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. తన క్యాబిన్లో కూర్చొని తనలో తానే నవ్వుకుంటూ ఉన్న అభి దగ్గరికి వచ్చాడు మూర్తి. ఏంటి సార్ ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు? మేడం వచ్చారా? నీకెలా తెలుసు? నిన్నటి వరకు డల్గా ఉన్న మీ ముఖంలో నవ్వు కనిపిస్తుంటే నాకేంటి సార్, ఆఫీస్లో అందరికీ అర్థమవుతుంది. సీరియస్గా మూర్తి, అర్థమైంది సార్ అంటూ కామై ఫైల్ అభి ముందు పెట్టాడు. ఫైల్ తీసుకుని వెళ్తుంటే మూర్తి, చెప్పండి సార్, నిజంగా నా ఫేస్లో అంత హ్యాపీనెస్ కనిపిస్తుందా?
ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇంత సంతోషంగా ఉండడం చూడలేదు సార్. నాకు తెలిసి మీ ఆనందానికి కారణం కూడా మేడం కావచ్చు. అవును మూర్తి, నువ్వు చెప్పింది నిజమే. నయ వచ్చిన తర్వాతే నాకే తెలియకుండా నాలో చాలా మార్పు వచ్చింది. మార్నింగ్ జరిగింది చెప్పాడు. నయ నన్ను తిడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా నాకు కోపం రావడం లేదు. ఇంకా తన మీదున్న ప్రేమ రెట్టింపు అవుతుంది. సార్, నాదొక డౌటు, అడగమంటారా? ఏంటో అడుగు మూర్తి. నయ మేడంని అంతగా ప్రేమించారు, మేడం కూడా మిమ్మల్ని ప్రేమించారు. అది తెలిసి కూడా ఎందుకు మేడంని వదులుకోవాలనుకున్నారు? నయని ప్రేమించాను కనుక. అయోమయంగా చూస్తూ, మీరన్నది అర్థం కాలేదు సార్. నువ్వు విన్నది నిజమే మూర్తి. నేను నయని ప్రేమించాను కాబట్టి వరుణ్ కోసం వదులుకోవాలనుకున్నాను. నిజమైన ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది. అందుకే కదా నాకన్నా తనకి వరుణ్ కరెక్ట్ అనిపించింది. నేను నయని చాలా బాధ పెట్టాను, ఏడిపించాను. వరుణ్ అలా కాదు. మొదటి నుంచి నయని అర్థం చేసుకున్నాడు, తనను ప్రేమించాడు. అందుకే నాకన్నా వరుణ్తో నయ హ్యాపీగా ఉంటుందని పెంచింది. అందుకే దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాత్రం నయ లేకుండా ఉండలేను. ఎందుకంటే అమ్మ చెప్పినందుకో లేక మావయ్య అడిగినందుకో పెళ్లి చేసుకోలేదు. నా అంతటా నేను నయని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నయ నాది, నాకు మాత్రమే సొంతం. కానీ సార్, మేడంకి మీ మీద చాలా కోపంగా ఉంది కదా. నయ ప్రేమని చూసి నాకు తన కోపం పెద్ద లెక్క కాదులే. నన్ను ఇబ్బంది పెడితే తన కోపం తగ్గుతుందంటే తను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సంతోషంగా భరిస్తాను. నా మీద కోపంతో నన్ను బాధ పెడుతున్నాను అనుకుంటూ తనే బాధపడుతుంది. ఒకరు బాధపడితే తను చూడలేదు. అలాంటిది నేను బాధపడితే అసలు తట్టుకోగలదా? నాకు తెలిసి మార్నింగ్ నా విషయంలో అలా చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఈ పాటికి. సార్, ఇంకో డౌట్. ఇప్పటికే చాలా తెలుసుకున్నావు, ఇక వెళ్ళు. సారీ సార్ అని చెప్పి బయటకు నడిచాడు. అప్పటికే లంచ్ టైం కావడంతో అందరూ తన కోసం ఎదురు చూస్తుంటారని ఆఫీస్ మూర్తిని చూసుకోమని చెప్పి ఇంటికి బయలుదేరాడు. అభి లోపలికి వెళ్ళేసరికి అందరూ లివింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. తన కళ్ళు నయ కోసం వెతికాయి, కానీ అక్కడ నయ కనిపించలేదు. అభిని చూసిన మమత లేచి అభి దగ్గరికి వచ్చింది. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. త్వరగా ఫ్రెష్ అయ్యి లంచ్ చేద్దాం. మావయ్య వాళ్ళు నీకోసమే వెయిట్ చేస్తున్నారు. సారీ మావయ్య. పర్లేదు అభి, జస్ట్ 5 minutes మామయ్య, వచ్చేస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళాడు. అభి రూమ్కి వెళ్ళేసరికి నయ బెడ్పై పడుకొని కనిపించింది. ఇక్కడున్నావా అని తన దగ్గరికి వెళ్ళి చూశాడు. నిద్రపోతూ కనిపించింది. నిద్రపోతున్న నయ ముఖంలో ప్రశాంతత లేదు. తలపై చెయ్యి వేసి నిమరపోతూ ఆగిపోయాడు. ఎక్కడ తన చేతి స్పర్శకి నిద్ర లేస్తుందోనని తనను అలాగే చూసి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళాడు. పడుకున్నదల్లా టక్కున ఉలికిపడి లేచింది. ఎందుకో ఎవరో వచ్చినట్టు, తనను చూసినట్టు అనిపించింది. గది మొత్తం చూసింది, ఎవరూ కనిపించలేదు. వేసిన డోరు వేసినట్టే ఉంది. మరి నాకెందుకు అలా అనిపించింది? ఈ మధ్య ఎక్కువగా ఆలోచిస్తున్నాను, అందుకే అలా అనిపిస్తుందేమో అని తనకి తాను సర్ది చెప్పుకొని ఫోన్లో టైం చూసింది. 1:30 అని చూపించింది. అమ్మో, నేనేంటి ఇంతసేపు నిద్రపోయాను? అయినా నన్ను ఎవరూ లేపలేదు. ఎందుకని? లేచి హెయిర్ సరి చేసుకుని ఫోన్ తీసుకుని రూమ్ నుండి బయటకు వచ్చింది. నయ బయటకు వెళ్ళడం, అప్పుడే అభి ఫ్రెష్ అయ్యి రావడం, నయ బయటపై కనిపించకపోవడంతో నిద్ర లేచి బయటకు వెళ్ళిందని తను కూడా రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అందరూ డైనింగ్ ఏరియాలో ఉండడంతో ఫోన్ టీపై మీద పెట్టి అటువైపు వెళ్ళింది. నువ్వే వచ్చావు. అభి ఏడి? ఏమో, నాకేం తెలుసు. బావ ఎక్కడున్నాడో? ఎక్కడ ఏంటి? ఇప్పుడే కదా రూమ్కు వెళ్ళాడు. నువ్వు చూడలేదా? నువ్వెక్కడి నుండి వచ్చావు? అభి వెనక్కి తిరిగి అభిని చూసింది. నయ నిద్రపోతుంది అత్తయ్య, నన్ను చూడలేదు. తనని లేపాలనిపించలేదు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇదిగో ఇలా వచ్చేసింది. సర్లేండి, ఇక కూర్చోండి. సరే అని అందరూ కూర్చున్నారు. అందరికి వడ్డించి పద్మ, మమత కూడా కూర్చున్నారు. నయ కూడా కూర్చుంటూ ఉంటే తన ఫోన్ మోగింది. ఒక్క నిమిషం అని చెప్పి అక్కడి నుండి ఫోన్ దగ్గరకు వచ్చి డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ చూసి లిఫ్ట్ చేసింది. నందు, చెప్పవే. అమ్మయ్య, గుర్తున్నాను. ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నావు? నేనా నువ్వు ఓవరాక్షన్ చేస్తుంది? నేను ఫోన్ చేస్తే కానీ మేడంకి గుర్తులేము. అబ్బా ఆపవే, నీకు తెలుసు కదా నా గురించి, ఫోన్ పెద్దగా మాట్లాడాను అని. తెలుసు తల్లి, తమరి దర్శన భాగ్యం ఎప్పుడో కల్పిస్తారు. నువ్వెప్పుడో అంటే అప్పుడే కలుసుకోవచ్చు. ఆశ్చర్యంగా. అంటే వచ్చేసావా?
నాకు నీ మీద చాలా కోపం వస్తుంది. వచ్చిన విషయం కూడా నేను ఫోన్ చేస్తే చెప్తావా? అబ్బా, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదే. కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి. నీకు నాతో గొడవ పడాలని ఉంటే ఇంటికి వచ్చి గొడవ పడు. ఇప్పటికైతే ఉంటాను. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, ఇప్పటికి వదిలేస్తున్నా, పో, వెళ్ళి తిను. లవ్ యూ బంగారం. ఫోన్ పెట్టి డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళింది. నయ వెళ్ళేసరికి అందరూ తింటూ ఉన్నారు. ఎలా ఉన్నాయి? నువ్వు చేసిన తర్వాత మళ్ళీ వేరే చెప్పాలా? ఎప్పట్లానే బాగున్నాయి. నయ వచ్చి అభి పక్కన కూర్చుని ప్లేట్లో అన్నం పెట్టుకుంటుంటే, ఎవరు ఫోన్ నయ? నందు అత్త అంటూ కూరలు వడ్డించుకోబోతే అందరూ టెన్షన్ పడుతూ నయని చూస్తుంటే, అది కాదు నయ, పెరుగేసుకో అంటూ పెరుగు వడ్డించబోయాడు నయ. అభి అందరి ముందు ఏమనలేక, పెరుగేంటి చిరాగ్గా, నాకేమైనా జబ్బు చేసిందా? నేను కూర వేసుకునే తింటాను అంటూ వేసుకోబోతే, నేను చెప్తున్నానా వద్దు అని? అత్త, బావ చూడు, నన్ను తిననివ్వడం లేదు. నయ, అభి చెప్తున్నాడు కదా, విను. ఎందుకు మీ అందరూ అలా ఉన్నారు? అంతా బాగానే ఉంది కదా అంటూ చూసి తను చేసిన కూరలన్నీ వేసి రుచి చూసింది. ఒక దాంట్లో ఉప్పు ఎక్కువైతే ఇంకో కూరలో కారం, ఇంకోటి చప్పగా కారం, ఉప్పు లేకుండా ఉంది. ఇంచుమించు అన్నీ రుచి లేకుండా ఉన్నాయి. నోట్లో పెట్టుకున్నదల్లా తినలేక పడేసింది వాటర్ ఇస్తూ. అందుకే తినొద్దు అన్నాను, చెప్తే వినవు కదా. వాటర్ తాగి అభి వైపు దీనంగా చూసి, ఇంత చండాలంగా ఉంటే బాగున్నాయి అంటారేంటి మీరందరూ? అసలు ఇవి ఎవరైనా తినగలరా? మాకు బాగున్నాయి, నచ్చాయి. ఇందులో కూడా నీ ప్రేమే కనిపిస్తుంది తల్లి. సారీ మావయ్య, అంతా నా వల్లే. పిచ్చి దాంట్లో ఏదో ఆలోచిస్తూ ఇలా చేసేసాను. బాధపడి నువ్వు నిందించుకోకు. మణి అంటూ గట్టిగా పిలిచింది పరుగునొచ్చి. చెప్పండి అమ్మాయి గారు, ఇవన్నీ ఇక్కడి నుంచి తీసేయి. సరేనమ్మా అని అంటూ అన్నీ తీసి కిచెన్లో పెట్టి ప్లేట్లన్నీ తీసి క్లీన్ చేసింది. నా వల్ల మీరు ఎవరు సరిగ్గా భోజనం చేయలేదు. ఎవరు ఏం తింటారో చెప్పండి, ఆర్డర్ పెడతాను. ఇప్పుడు ఎందుకు లేరా, మీరు అలాగే అంటారు, ఉండండి అంటూ తనే అందరికీ నచ్చినవి ఆర్డర్ చేసింది. 20 నిమిషాల తర్వాత బెల్ మోగడంతో డోర్ తీయడం కోసం మణి వెళ్తూ ఉంటే వద్దు అని చెప్పి ఆర్డర్ వచ్చినట్టుంది, నేను చూస్తాను అని నయ డోర్ తీయడం కోసం వెళ్ళింది.